నట్టికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నట్టికుమార్ గారు, మనం ఎలక్షన్స్ ముందు స్టేట్ రిజల్ట్, సెంట్రల్ రిజల్ట్ యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేశాం. అంటే మీరు స్టేట్ రిజల్ట్ ఎంతైతే వస్తుందన్నారో అలాగే డిట్టో వచ్చింది. సెంట్రల్ లో బీజేపీ కంప్లీట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేదు, కంపల్సరీ ఎన్డీఏ కూటమి సపోర్ట్ కావాలన్నారు, అదే జరిగింది అనమాట. సో మనం ఏమైతే చెప్పామో ఎలక్షన్స్ ముందు అదే జరిగింది. ఎలక్షన్స్ అయినాక మీతో ఇంటరాక్ట్ అవడం ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట ప్రేక్షకులు కూడా. అంటే అది ఒకటండి, ఆనందం ఏంటంటే ఆ రోజు కూడా నేను పబ్లిక్ లో తిరిగిన తర్వాత, జనాల్లో వెళ్ళిన తర్వాత ఆ జనాల్లో ఉన్న నాడిని మనం పట్టగలిగాము. ఆ జనాల్లో మనకి ఏంటంటే ఆ యాంటీ అనేది బాగా కనబడుతుంది. ఎందుకంటే 4:30 నుంచి ఓట్లలో నించున్న వాళ్ళందరూ కూడా సైకిల్ 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 అనడం, గాజు గ్లాస్ అనడం ఒకటి. మార్నింగ్ ఏదైతే ఈ మొత్తం టోటల్ గా డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కూడా మొత్తం టోటల్ గా ఏదైతే పెన్షన్ దారులు వచ్చారో వాళ్ళు కూడా కొంత మట్టుగా సైకిల్ సైకిల్ అనడం, ఇదంతా వన్ సైడ్ కొడుతుంది అనేది మాత్రం అర్థమైపోయింది. అందుకే మీకు ఆ రోజు కూడా చెప్పాను, వేవ్ కొడితే మాత్రం మనం ఆపలేమంటే వేవ్ కొట్టుకొస్తుంది, ఆ వేవ్ కొట్టుకొస్తే మాత్రం ఆపలేమని చెప్పాను. ఇదంతా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు. సెంట్రల్ అది ఫెయిల్ అయింది, అది మనం ముందే అనుకున్నాం. ఏమంటే సెంట్రల్ పాస్ అంటున్నారు, ఇది ఏది జరగదు. ఎందుకంటే మోడీ గారికి నార్త్ లో గ్రాఫ్ తగ్గింది. వాళ్ళు ఏమన్నారు, స్వీప్ చేస్తుంది రాజస్థాన్ అంటే. నేను చెప్పాను మినిమం 10 సీట్లు వస్తాయండి అని. ఒక్క మధ్యప్రదేశ్ మనం అనుకున్న దానికంటే 1 సీట్ వచ్చింది అంతే. అది మధ్యప్రదేశ్, గుజరాత్ 1 సీట్ వచ్చింది, వాళ్ళు కూడా స్లీప్ అన్నారు అది. అలాగే మీకు ఛత్తీస్గఢ్ లో స్లీప్ అన్నారు, అదొక 2 సీట్లు వచ్చాయి అక్కడ. మీకు ఉత్తరప్రదేశ్ స్లీప్ చేసేస్తున్నారు, 75 సీట్లు అన్నారు వాళ్ళు. దాదాపు 40 సీట్లు తేడా వచ్చేసింది అక్కడ, 42 సీట్లు తేడా వచ్చింది అక్కడ. మీకు మహారాష్ట్రలో మొత్తం స్లీప్ చేసేస్తుంది అనే దాన్ని మీకు 17 సీట్లకు పడిపోయింది, 17-18 సీట్లకు పడిపోయింది ఎక్కువ. మీకు ఒక ఇలా కాపాడిందల్లా సౌత్ కాపాడింది, ప్లస్ ఒరిస్సా కాపాడింది. బెంగాల్లో ఏదో చెప్పారు, బెంగాల్లో మొత్తం అప్పుడు కూడా చెప్పాను ఏమంటే గతంలో 18 సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఇంకా తగ్గుతాయి అని. సేమ్ అయ్యే తగ్గి మీకు ఆ 30 సీట్లు వాళ్ళు గెలిచారు. ఎవరు, మన టిఎంసీ మమతా బెనర్జీ గారు గెలిచారు. కూటమి కింద లెక్క అది, ఇండియా కూటమి కింద లెక్క. అలాగే తమిళనాడులో స్వీప్ చేస్తాం అనుకున్నారు, తమిళనాడులో 1 సీట్ కూడా రాదు అని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు నిలబెట్టుకున్నారు డిఎంకే. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టెడ్ విషయం ఏంటంటే, యూడిఎఫ్ ఎల్డిఎఫ్ 2 నించున్నాయి. యూడిఎఫ్ ఎల్డిఎఫ్ నుంచి ఎల్డిఎఫ్ మొత్తం తుడుచుకొట్టుకుపోయింది. అక్కడ మాత్రం బీజేపీ బోనీ చేసిందంటే నేను ఒప్పుకోను, కానీ అక్కడ సురేష్ గోపి గారు పేస్ట్ వ్యాలీ మీద ఓటు పడింది, అది బోనీ చేశారంటే మాత్రం ఒప్పుకుంటా. అక్కడ కూడా మొత్తం టోటల్ గా రాహుల్ గాంధీ గారు అవా నడుస్తూ మొత్తం స్లీప్ చేశారు, అక్కడ స్లీప్ చేసేసారు, 18 సీట్లు వచ్చాయి అక్కడ. అలా ఇక్కడ కర్ణాటకలో వాళ్ళు ఏమన్నారు, మొత్తం 27 సీట్లు వస్తాయి. లాస్ట్ టైం 27 వచ్చాయి, మళ్ళా 27 వస్తాయి అన్నారు. ఈసారి వాళ్ళకి 17 సీట్లు వచ్చాయి అక్కడ, 18. అక్కడ మొత్తం టోటల్ గా అక్కడ తేడా వచ్చింది. గుజరాత్ తేడా, పంజాబ్ మొత్తం టోటల్ కాంగ్రెస్ హవా నడిపించింది. వాళ్ళకి ఢిల్లీలో స్వీప్ చేశారు. అంటే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ కొట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీది జనాలు ఏంటంటే అది స్కామ్ నిజం అని నమ్మారు. ఆ నమ్మడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుందో అక్కడ తుడుచుకుంటూ పోయిందని మాత్రం మనం చెప్పగలం. ఎందుకంటే కాంగ్రెస్ కి బ్యాడ్ లేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాడ్ ఉంది. ఇక్కడ తెలంగాణలో మనం 8కి 8 అనుకున్నాం, 10 అనుకున్నాము, కానీ 8కి 8 కూడా కరెక్ట్ గా వచ్చారు. బీఆర్ఎస్ కి ఏమి రావు అనుకున్నాం. ఆంధ్రాలో మనం 2 ఎటు వచ్చినా 25 కూటమి, ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అని అనుకుందేది మనం అనుకుందే. అయితే ఇక్కడ మన బెంగాల్ అవ్వచ్చు, మహారాష్ట్ర, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు అనుకున్నాం. ఈశాన్య రాష్ట్రాలు కూడా బీజేపీకి పెద్ద ఒరిగింది ఏమీ లేదు. కనుక నార్త్ స్టేట్స్ అన్ని కూడా దెబ్బతినడం వల్ల 240 సీట్లకు పడిపోయాయి. ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అని రాహుల్ గాంధీ గారు, కానీ ఇంకొంచెం పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేసేవారు ఇండియా కూటమి. కానీ ఇప్పుడు కూడా 3-4 ముచ్చటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇప్పుడు భయపడుతూ చేయాలి. ఒక హిట్లర్ రాజ్యం నడిపిన, మొత్తం ఏదైనా నాది రాజ్యం నడిపిన మోడీ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అటు నితీష్ కుమార్ గారిని ఎప్పుడు డేంజరే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మాటిస్తే నిలబడతారు, కానీ నితీష్ కుమార్ గారు డేంజరే, సిండే నితీష్ కుమార్ గారికి 20 సీట్లు ఉన్నాయి. అలాగే బయట సింగిల్ సీట్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బెటర్. మొత్తం టోటల్ గా ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇది 3-4 ముచ్చటాన్ని ఎందుకు అంటున్నానంటే, ఇక 1 year 2 years ఉంది ఆయనకి, 75 సంవత్సరాలకి. వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఆ సిస్టమ్ మారుస్తారా, లేకపోతే మోడీ గారు రిజైన్ చేసి మళ్ళీ ఇంకొకరు వస్తారా అనేది ఐడియా లేదు. కానీ
బీజేపీకి ఒక సిస్టమ్ ఉంది, అది అందరికీ కూడా వర్తించింది, ఎంకే నాయుడు గారికి కానీ ఎల్కే అద్వానీ గారికి కానీ. కనుక అది కూడా మోడీ గారికి వర్తిస్తుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఒక మాట మీద ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఇస్ అ డిఫరెంట్. అయితే ఇక్కడ మనం ఏది చెప్పుకున్నా ఏది అనుకున్నా మోడీ గారు పాలనలో గవర్నమెంట్ నడుస్తుందే గాని ప్రధాన ప్రతిపక్షం మాత్రం చాలా గట్టిగా ఇచ్చారు ప్రజలు. అంటే మీకు ఒక భయం ఉండాలి, ప్రధాన ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉండాలి అనేది ప్రజలు చాలా బాగా ఇచ్చారు. కనుక ఏది చేసి వన్ సైడ్ చేద్దాం, వన్ మ్యాన్ షో చేద్దాం అంటే కూడా మోడీ గారికి కానీ మన ఎన్డీఏ కూటమికి అవ్వదు. ఏదైనా సమాధానం చెప్పాల్సిందే. రాజ్యసభలో మెజార్టీ ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మెజార్టీ డౌన్ ఉంది. కనుక భయంతో మనం ఒక సిస్టమేటిక్ గా చేయాల్సి వస్తుంది, అంటే భయభక్తులతో చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే మనం వన్ మ్యాన్ షో చేయడానికి ఉండదు. కానీ అది మోడీ గారికి ఎంత మటుకు సరిపోతుంది సార్? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఎందుకంటే కూడా ఆయన చేతుల్లో పాలన ఉంది, చేయగలిగాడు. ఈసారి ఏంటంటే వీళ్ళందరికీ వివరించి చెయ్యాలి. ఏదైనా వన్ మ్యాన్ షో తీసుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం ఆయనకి సరిపోదని నేను అనుకుంటున్నాను. ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్. మనం మోడీ గారిని మనం ఏం తప్పు పట్టట్లేదు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరి నిర్ణయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. 15 పార్టీలు కలిపి పెట్టారు కదా, ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. అది అండ్ ఇంకోటి ఎలా చూస్తారు సార్, ఇప్పుడు మొన్నటిదాకంటే మోడీ నిరంకుశత్వ పాలన చేయటం వల్ల రాహుల్ గాంధీకి అది ఎంతో కొంత బెనిఫిట్ అయింది. కానీ ఈ 5 సంవత్సరాల్లో మోడీ గారు అంతకుముందు పాలించినట్టు నిరంకుశత్వంగా వెళ్ళలేరు, కొంచెం డెమోక్రటిక్ గానే వెళ్ళాలి. సో ఈ డెమోక్రటిక్ గా వెళ్ళటం వల్ల అది రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ కి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది కదా. ఎందుకంటే ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్రెడీ డెవలప్ అవుతుందండి. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి చరిస్మా పనిచేస్తుంది, ప్రియాంక గాంధీ గారి చరిస్మా పనిచేస్తుంది. రేపు అధికారంలోకి రాబోయేది వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. రేపు వచ్చే సంవత్సరం వచ్చే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది కన్ఫర్మ్. బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ కూటమి, ఇండియా కూటమి 100% గాలి ఉందండి. మహారాష్ట్ర ఇవన్నీ కూడా రేపు రాబోయేది ఇండియన్ కూటమి కనబడుతుంది, సూచనలు కనబడుతున్నాయి. ఇంకెక్కడా కూడా వీళ్ళకి ఇంక బీజేపీకి ఎదురుగా లేస్తుంది. బీజేపీ అనేది 15 సంవత్సరాలు చేసింది, 10 సంవత్సరాలు చేసింది, ఇంకా 5 సంవత్సరాలు చేయగలుగుతుంది. కానీ 100% ఎదురుగా లేస్తుంది, దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు. ఇంకా అందుకే అంటున్నాను, నితీష్ కుమార్ గారు ఎప్పుడైనా చేతులెత్తి వచ్చాను. అంటే నితీష్ కుమార్ గారు చేతులు ఎత్తేసినా సరే చంద్రబాబు గారు సపోర్ట్ చేసినంత సేపు వాళ్ళకి డోకా లేదు. కానీ నితీష్ కుమార్ గారు చంద్రబాబు గారు కూడా చేతులు ఎత్తేసారనుకోండి, వాళ్ళిద్దరూ చేతులెత్తే గవర్నమెంట్ పడిపోద్ది. కానీ చంద్రబాబు గారు ఆ పని చేయరు. చంద్రబాబు గారికి కావాల్సిందల్లా ఆయన రాష్ట్ర అభివృద్ధి కావాలి, ఎన్డీఏ పక్షాన్ని నించున్నాం, ఎన్డీఏ పక్షాన్ని గెలుస్తున్నాం, ఎన్డీఏ పక్షాన్ని మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి, మా పోలవరం పూర్తి కావాలి, మా రాష్ట్రం డెవలప్ కావాలి, మా పరిశ్రమలు రావాలని కోరుకుంటాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన డబుల్ గేమ్ కానీ లేకపోతే నేను విత్డ్రా చేసుకుంటానని కానీ ఏ రోజు అనలేదు, ఏ రోజు అండ కూడా అనగా. అలాగైతే మీకు ఇండియా కూటమికి వెళ్ళిపోయాడు కదా ఆయన. అవునవును, ఎందుకంటే ఈ రోజు ఇండియా కూటమికి వెళ్తే ఆయన ప్రధానమంత్రి కూడా చేస్తామనే అంత స్థితిలో ఉన్నారు. అయినా సరే కాదనుకొని ఆయన ఎన్డీఏ కూటమితో ఉన్నారు. ఒక కమిట్మెంట్ ఈజ్ ద మ్యాన్. వెరీ సీనియర్ జర్నలిస్ట్, పొలిటీషియన్. ఆయన ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తో ఉంటాడు. ఆ కమిట్మెంట్ ఎప్పుడు కూడా దానికి కట్టుబడి ఉంటాడు. డెఫినెట్ గా చూద్దాం సార్. ఎందుకంటే ఒకటి చంద్రబాబు గారు ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రయారిటీ వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, రాష్ట్రానికి హక్కులు, సో ఈ మూడింటిని సాధించుకోవడంలో మాత్రం ఆయన ఎప్పుడు కూడా కమిటెడ్ గా ఉంటారు. సో ఇప్పుడు కూడా ఎన్డీఏలో అలాగే ఉండి మన పోలవరాన్ని, అమరావతిని కంప్లీట్ చేస్తారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.